అమెరికాలోని రాష్ట్రాలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ కెనెటికెట్ అనే రాష్ట్రాన్ని కంప్లీట్ చేసి రోడ్ ఐలాండ్ కి పోదామని మధ్యలో గ్యాస్ స్టేషన్ కి వచ్చినాను పెట్రోల్ పట్టుకోవడానికి. ఇక్కడ లోపలికి వెళ్తే పనిచేసే ఆయన ఈ రూట్ లో కాదు ఇంకొక రూట్ లో ఇట్లా సముద్రం అమ్మడి పోమని సుమారుగా చెప్పినాడు. ఆయన ఇక్కడే పుట్టి పెరిగినాడంట. మొత్తం ఇక్కడ లోకల్స్ అందరు కూడా చాలా బాగా ఎక్కడ ఏం స్పాట్లు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రోడ్ ఐలాండ్ లో మొదటి స్పాట్ లో ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ సముద్రం అమ్మడి పోయి మొత్తం రోడ్ ఐలాండ్ అనే రాష్ట్రాన్ని అంతా కూడా చూద్దాము. New York City. I want to see beautiful things. థ్యాంక్ యూ సో మచ్, రియలీ అప్రిషియేట్ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమెరికా 50 రాష్ట్రాల్లో అతి చిన్న రాష్ట్రమైన రోడ్ ఐలాండ్ అని ఇది 5 స్టార్ హోటల్ అంట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడే ఈ రాష్ట్రం అంతా కూడా చూడడానికి బయలుదేరినాము. రోడ్ ఐలాండ్ రాష్ట్రము చాలా చాలా చిన్నది అన్ని రాష్ట్రాల కంటే కూడా. కాకపోతే మంచి మంచి బీచ్లు, బాగా కొండలు, ఎత్తులు, తగ్గులు బాగున్నాయి. దీని నుంచి చాలా బాగుంది. ఇది అంతా కూడా బీచ్ దగ్గర సముద్రం చుట్టూ దగ్గర ఉండే ఇండ్లన్నీ కూడా రంగురంగులుగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ సముద్రంలో ఇదంతా కూడా అట్లాంటిక్ ఓషన్ అన్నమాట. తీరం అమ్మడి వెళ్తా ఉన్నాము. ఇదిగో ఇట్లాంటి బీచ్లన్నీ ఉన్నాయి. జనాలు అయితే ఎక్కువ లేరు, కొంచెం చల్లగానే ఉంది వాతావరణం. అమెరికాలో జూన్, జూలై ప్రాంతంలోనే మాత్రమే కొంచెం బీచ్ల్లో జనాలు ఎక్కువ ఉంటారు. ఇంకా లేకపోతే మిగతా టైంలో అంతా చాలా చల్లగా ఉంటాయి. అసలు ఇంకెవరు ఉండరు అనమాట, ఖాళీగా ఉంటాయి. ఇక్కడ ఫెసిలిటీస్ ఇట్లా అంతా కట్టినారు కానీ ఇక్కడ బూత్ మాదిరి ఉంది. ఎండాకాలం అయితే ఇక్కడ పాసులు తీసుకోవాలా, లేకపోతే డైలీ డబ్బులు కట్టి రావాలి ఈ బీచ్ లోకి. ఇట్లా చూడండి, రకరకాల రాళ్ళు చాలా రౌండ్ గా అయిపోయినాయి. గవ్వలు కూడా భలే బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, బీచ్లు అంటే ఒట్టి ఇసుక ఉండి సమాంతరంగా ఉండి అసలు ఒట్టి నీళ్లు ఉంటే ఏమి అందమే లేదు. రాళ్ళు, రప్పలు, తర్వాత ఎత్తులు, తగ్గులు ఉంటే బీచ్ అంటే చూడండి ఎత్తుకుంది. ఈడ సీన్ సితారా చాలా బాగుంది. సీన్ అంతా కూడా కొన్ని సీగల్స్ అనే పక్షులు కూడా ఉన్నాయి. ఆడ నీళ్ళల్లో తేలుతా ఉన్నాయి బాగా. ఇదిగో ఈడుంది చూడండి, ఎప్పుడు రోజు చైనీస్ ఫుడ్ తింటది ఇది. ఇంకా ఇది తినేదే చేపలు, రకరకాల జీవులు సముద్రంలో అండి. ఇదంతా ఇది చూద్దామంటే ఈ నాచు మొక్కలు, రకరకాల సీవీడ్ ఉంది. రాళ్ల మీద బ్రతుకుతున్నాయి ఇవన్నీ. ఈ రాళ్లకు గడ్డాలు, మీసాలు వచ్చినట్టు ఇట సైడ్ లో అతుక్కొని పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడే పెరుగుతున్నాయి మొక్కల మాదిరిగా. ఈ ప్రాంతంలో అంతా ఇలాంటి గుండ్రని రాళ్ళు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ సముద్రంలో ఇక్కడ కట్టిన ఇండ్లన్నీ కూడా చాలా మటుకు తీరం అమ్మడి ఇట్లాంటి రాళ్లతోనే కట్టినారు. మొత్తము బేతంచెర్ల బండలు దొరికే దగ్గర బేతంచెర్ల బండలతో కడతారు. ఈడేమో ఇట్లాంటి రాళ్లతో కట్టినారు ఇండ్లన్నీ కూడా చాలా మటుకు. మా ఇంట్లో వాళ్ళు భక్ష్యాల్లోకి బెల్లం దంచుకోవడానికని ఇదిగో ఒక గుండ్రాయి తీసుకురమ్మన్నారు. సో ఒక మంచి గుండ్రాయి తీసుకొని పోదాము. ఎవరికి చెప్పొద్దండి. ఇదిగో నేను ఇందాక చెప్పినట్టు ఇది చూడండి, ఇండ్లకు ముందర పక్కన ఈ సముద్రపు తీరాన దొరికే రాళ్లు పెట్టినారు ఇక్కడ చాలా ఇండ్లకు. ఈ ప్రాంతం అంతా భూమి లోపల రాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నాయి. కొంతమంది కొట్టుకొని బాగా నీట్ గా పెట్టుకున్నారు, కొంతమంది అట్నే గుండ్రగా పెట్టుకున్నారు. ఇక్కడ ఇండ్ల ఆర్కిటెక్చర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, విచిత్రంగా. బార్న్ అంటారు కదా, ఇక్కడ కొట్టం షేప్ లో ఉన్న ఇండ్లు కొన్ని. ఇక్కడ టీస్ రెస్టారెంట్ అంట, అమెరికన్ రెస్టారెంట్ కి వచ్చాము. ఏమేమి ఉంటాయో వెళ్ళి చూద్దాం లోపల. అమెరికన్ రెస్టారెంట్ అన్నమాట ఇది. ఇట్లా ఉంది కూర్చోడానికి, అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ రోజు లంచ్ ఈ సూప్ తో మొదలు పెట్టినాము. ఇదిగో ఇట్లా సూపు, ఏదో బ్రెడ్ ముక్క ఇచ్చినారు. సో ఇంకొక కొండ తీసుకున్నాము. ఈ కొండలో కొంచెం సగం పోసుకొని తాగొచ్చు. ఆల్ రైట్, ఫుడ్ వచ్చింది. ఇక్కడేమో ఫ్రైస్ ఉన్నాయి. బర్గర్ ని 2 కట్ చేయమన్నాము. తర్వాత ఇక్కడ ఏదో సాసులు ఇచ్చారు, 2 సాసులు. తర్వాత కచప్ ఇచ్చారు. ఒక కూల్ డ్రింక్ కొనుక్కున్నాము. గోల్ఫ్ క్లబ్లు ఉన్నాయి. గోల్ఫ్ ఆడే ఆట, బాల్ తీసుకొని కొట్టుకుంటా చిన్నగా గుంతల్లో వేసుకుంటా పోతారు. చాలా కాస్ట్లీ గేమ్ అది. కాకపోతే పచ్చగా ఉంది అంతా, గడ్డంతా కూడా బాగా భలే మెయింటైన్ చేస్తారు. ఇంకా గోల్ఫ్ అంటే చిన్న సందులో నుంచి ఈడ అన్న పాయింట్ ఉందంట. ఈ పిల్లోడు ఎవరో పోతున్నాడు. ఇక్కడ పోతాంటే మన ఊర్లో చెట్ల మధ్యలో పోతానట్టుంది. ఇక్కడ చాలానే రాళ్ళు, రప్పలు అంతా ఉన్నాయి. సముద్రాలు, బీచ్లు, రాళ్ళు. ఈ రాళ్ళు నేచురల్ గా ఉండే రాళ్ళ, వేసిన రాళ్ళ? ఇవన్నీ చూడ్డానికి ఏమో తెచ్చి వేసిన రాళ్ళు ఉన్నట్టున్నాయి. నేచురల్ రాళ్ళే అనుకుంటా, అన్ని విరిగిపోయి అట్టయినాయి. ఆ పిల్లోడు చూడండి జోరుగా పోతున్నాడు, అన్న నడుచుకుంటా జర అని. మరి ఒక్కడే. రోడ్ ఐలాండ్ లో ఇట్లాంటి సముద్రాలు, తీరాలే కాక సిటీలు కూడా ఉన్నాయి. పైకి వెళ్ళి అంతా చూద్దాము. ఇక్కడ చూడండి రోడ్ అమ్మడి, బీచ్ అమ్మడి, మన బీచ్ రోడ్ మాదిరిగా భలే ఉన్నది ఇక్కడంతా కూడా. చూడండి క్యాసిల్ మాదిరిగా ఇక్కడంతా కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇట్లా గుండ్రగా, మన ప్రిన్సెస్ ఇండ్లు ఉంటాయి కదా సినిమాల్లో,
పాత సినిమాల్లో యూరోపియన్ స్టైల్ మాదిరిగా రాళ్లతో బలి కట్టినారు. ఇక్కడ ఓషన్ రోడ్ చాలా దూరమే ఉంది సుమారుగా. అసలు ఇక్కడంతా కూడా నడవడానికి కార్ పార్కింగ్లకి ఆడ బీచ్ కూడా ఉంది. రాళ్ళన్నీ కూడా సముద్రంలో ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయో సిటీ కూడా ఉందా ఎన్ని పోయి చూద్దాము. ఈసారి 360 కెమెరా కారుకి పైన పెట్టి మొత్తం తీసినాను. అంతా బోరింగ్ రోడ్లు కాకుండా బాగా బ్యూటిఫుల్ గా ఉండే స్థలాలు మాత్రమే తీశాను. అదిగో ఆడ మనందరి ఇండ్లు అయ్యి ఫ్యూచర్ లో ఒక్కొక్కరి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. బ్రతికున్నప్పుడు ఏమో పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకొని మ్యాన్షన్లు పెద్ద పెద్ద వాటిలో ఉంటాం గానీ పోయినాక చూడండి ఎంత చిన్నగా కట్టినారో ఒక్కొక్కరికి. అమెరికాలోని 50 రాష్ట్రాలని చూద్దామని ఇదిగో రోడ్ ఐలాండ్ అనే రాష్ట్రానికి వచ్చినాను. ఈ రోడ్ ఐలాండ్ రాష్ట్రము 50 రాష్ట్రాలలో అన్నిటికంటే చిన్నదనమాట. కేవలము 70 కిలోమీటర్లు ఉంది మొత్తము పైనుంచి కిందికి. రోడ్ ఐలాండ్ రాజధాని స్టేట్ హౌస్ అంట. ఇది మన అసెంబ్లీ మాదిరిగా. ప్రావిడెన్స్ అనే సిటీ అనమాట ఇది. ఈ రాజధానిలో అన్ని రకాలు ఉన్నాయి. ఇండ్లు ఉన్నాయి, మంచి మంచి ఆర్కిటెక్చర్ తో కట్టిన బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. దుమ్ము లేపుకుంటా పోతున్నాయి. అంబులెన్స్ అంతా డౌన్ టౌన్ లలో ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ సిటీ మధ్యలో ఇక్కడ చూడండి రెనాసెన్స్ అని హోటల్ ఉంది. ఇదేదో గవర్నమెంట్ బిల్డింగ్ మాదిరిగా ఉంది చూడడానికి. పెద్ద కాస్ట్లీ ఏం లేదు. చెక్ చేస్తే సుమారుగా $200 అట్టుంది పర్ నైట్. రకరకాల బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఇదేదో వెటరన్స్ మెమోరియల్ ఆడిటోరియం అంట. రాజధానిలో అంతా కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇట్లే ఉంటాయి. ఇదేదో పెద్ద పెద్ద రాళ్లతో కట్టినట్టు గానీ అంతా సిమెంట్ తోనే కట్టినారు. డెకరేషన్ మాత్రం అట్లా చేసినట్టున్నారు. చూడండి పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయి. చాలా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మాదిరిగా ఉంది చూడడానికి. ఏదో విచిత్రమైన సింబల్ ఉంది ఒకటి. స్టీల్ తో దేంతో చేశారో రేకులు పెట్టారంతా. ఈ పెద్ద టవర్ల సింబల్ ఏం కంపెనీనో మరి ఏంటో ఇది. మరి సిటీ మధ్యలో సాయంకాలం వేళ గోల్డెన్ అవర్ సూర్యుడు అస్తమించే సమయంలో ఇక్కడంతా కూడా మధ్యలో ఒక పార్క్ ఉంది. సిటీ మధ్యలో అనమాట. ఈ క్యాపిటల్ లో చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ బస్సులు గీసులు బాగానే పోతున్నాయి. సిటీ బస్సులు అన్ని సుమారుగా ఉన్నట్టున్నాయి. ఇదిగో ఇక్కడ బస్ స్టాపులు కూడా ఉన్నాయి. ఇక్కడంతా పెద్ద గుర్రం మీద ఒక పెద్ద ఆయన ఉన్నాడు. సో ప్రతి చోట ఎవరో మనకు తెలియదు గానీ బర్న్ సైడ్ అంట ఎంట మరి. సో ప్రతి సిటీలో ప్రతి ఊర్లో ఎవరో ఒకరు గుర్రం మీద ఎండ్ హౌస్ అట ఉంటది విగ్రహం. ఇక్కడ చూడండి ఉడతలు కూడా బాగా తిరుగుతూ ఉన్నాయి చెట్లకి. చాలా అందంగా ఉంది. అక్కడ చూడండి ఆడ కూర్చున్న వాళ్ళందరూ చాలా మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నట్టున్నారు. ఇండ్లు ఉండవు వీళ్ళకి, మనం అడుక్కుండే వాళ్ళ మాదిరిగా అనమాట. పార్కుల్లో ఇట్లయితే ఇక్కడ ఎవరు ఏమంతని ఇక్కడ ఉన్నట్టున్నారు. ఈ నగరానికి ఏమైంది అని అమెరికాలో కూడా ఉంటారు ఇట్లా ఇండ్లు లేని వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఏదో విగ్రహం ఉంది. బిత్తలు ఉన్నారు. 2 3 4 కలిసి ఉన్నారు. మరి ఎవరెవరో తెలియదు కానీ ఏదో రాశారు. ద లేట్ నికోలస్ బ్రౌన్ అంట. సిగరెట్లు ఫుల్ దుమ్ము లేపుతున్నారు, పొగలు వదులుతున్నారు ఇల్లంతా. ఇక్కడ చూడండి రోడ్డు పక్కనే లా పింటా టకెరియా అంట. ట్రక్కుల్లో ఫుడ్ పెట్టి అమ్ముతా ఉన్నారు. అంతా సెటప్ చేస్తా ఉన్నారు సాయంత్రానికి. సాయంకాలం వేళ బాగా వైబ్ బాగుంటుంది. అటుపక్కంతా బస్ స్టాండ్ మాదిరి ఉంది మొత్తము. బస్ స్టాండ్, బస్ స్టాపులు, పీపుల్ సేవింగ్ బ్యాంక్ అంట అక్కడ. ఇక్కడ చూడండి ఎట్లుందో సిటీ అంతా కూడా బాగానే నీట్ గా ఉంది. కానీ ఇక్కడ సిటీ సెంటర్ లో డౌన్ టౌన్ లలో అంతా కూడా కొంచెం అడుక్కుండే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ లాంగ్ షాట్ లో వ్యూస్ బలి ఉన్నాయి అసలు. ఇక్కడ డౌన్ టౌన్ లో సాయంకాలం వేళ అసలు ఈ బిల్డింగ్లన్నీ కూడా భలే ఉన్నాయి. చాలా మటుకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, కొన్ని బ్యాంకులు ఉన్నాయి, రకరకాల బిల్డింగ్లు ఉన్నాయి. కొన్నిటికి బయట పేరు లేదు కాబట్టి లోపల రకరకాలు ఉంటాయి. ఇదేమో కెనడీ ప్లాజా అని బస్ స్టాండ్ మాదిరి కట్టినారు ఒకటి చిన్నది ఇక్కడ మధ్యలో. ఇదేందో రాసింది అర్థం కాలేదు. పెద్ద పెద్ద అక్షరాలు రాసింటే గూగుల్ మ్యాప్స్ లో చూసినాను. ఇక్కడ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసినారు. ఇక్కడ ఒక మూవ్మెంట్ జరిగింది. నల్లోళ్ళ జీవితాలని నల్లోళ్ళని తక్కువగా చూస్తారని, వాళ్ళ జీవితాలు కూడా మ్యాటర్ అని దాని మీద ఒక పెద్ద ఉద్యమం మాదిరిగా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది. ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రావిడెన్స్ పోలీస్ వాళ్ళది ఇక్కడ ఆఫీస్ మాదిరి ఉంది. ఇక్కడేమో ఏదో సైనికులకి మెమోరియల్ కట్టారు. ఇక్కడ అక్కడేమో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ అట్లా కూడా ఉన్నాయి. మెట్రో బై టీ మొబైల్ అంట. మెట్రో స్టేషన్ ఉన్నట్టుంది. అండర్ గ్రౌండ్ మెట్రో ఉందేమో మరి. ఇదేదో పెద్ద బిల్డింగ్ ఉంది. దీనికి ఏం పేరు లేదు బయట పక్కన. ఇదంట గ్రాడ్యుయేట్ 4 స్టార్ హోటల్ అంట. సిటీ మధ్యలోనే ఉన్నాయి. ఇక్కడంతా చుట్టుపక్కల కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. సిటీ మధ్యలోనే ఇంకా చాలా పార్కులు ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న ఇట్లా స్పాట్లన్నీ కూడా. ఇదిగో ఇంకా ఇక్కడ ఈ బిల్డింగ్లు రకరకాల మాల్స్ అంతా కూడా ఉన్నాయి. ఈ బిల్డింగ్ వచ్చి ఇక్కడ మేసీస్ అని పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది. బట్టలు అన్ని అమ్ముతారు ఇక్కడ. ఈ షాప్ చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు మధ్యలో. ఓఎంఐ చూడండి ఫెడరలిటీ ఇన్వెస్ట్మెంట్ అంట. ఇది స్టాక్స్ కంపెనీది. ఈ పైన ఏమో ఐజిటి అన్నాడు. మరి ఇదేంటో తెలియదు. ఇక్కడ అంతా కూడా వైబ్ చాలా ఉంది. కానీ డౌన్ టౌన్ లో మాత్రము అక్కడ కొంచెం భయం వేసింది. చాలా మంది హోమ్లెస్ పీపుల్ అంతా చాలా మంది ఉన్నారు అక్కడ. ఒంటికి పోసుకోవాలంటే ఆడ దొరకలేదు అసలు. ఎక్కడ షాపుల్లో గానీ ఎక్కడ లేవు. ఇంకా ఫైనల్ గా చాలా దూరం మాల్ లేకి రావాల్సి వచ్చింది. కాకపోతే మాల్ మాత్రం ఇక్కడ బాగుంది. బయట ఏమో సిటీ ప్రపంచం ఏమో డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఈ ప్రపంచం ఏమో వేరే ప్రపంచం మాదిరిగా ఉంది. సిటీ మధ్యలో ఇక్కడ ఒక రివర్ ఉంది.
ఈ రివర్ లో వాటర్ ఫైర్ అని చాలా ఫేమస్ అంట గానీ ఫైర్ లేదు ఏమీ లేదు ప్రస్తుతానికి అయితే. నైట్ అయితే లైట్లు గీట్లు వేస్తారు, బ్రిడ్జ్లు అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా కింద పోయి చూద్దాము, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ అంతా కూడా. ఇక్కడ కొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, అక్కడ బోట్లు కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. అక్కడ ఒక మంచి బ్రిడ్జ్ కూడా ఉంది, కిందకి వెళ్ళి అక్కడ ఒక ప్లాట్ఫామ్ మాదిరిగా అక్కడ ఏమన్నా ఈవెంట్స్ జరగడానికి మ్యూజిక్ అట్లా ప్లే చేస్తారు. అక్కడ ఒకటి ఉంది, ఇటుపక్క ఒక బ్రిడ్జ్ ఉంది, అటుపక్కన కూడా ఇంకొక బ్రిడ్జ్ ఉంది రివర్ దగ్గర. రోడ్ ఐలాండ్ రాష్ట్రము చిన్నదే కాబట్టి ఒక రోజులో అట్లా లేదా 1.5 రోజులో మొత్తం చూసేయచ్చు. కాకపోతే బీచ్లన్నీ కూడా చాలా ఉన్నాయి అలాంగ్ ద కోస్ట్. ఈ చెట్లన్నీ కూడా పూలు ఉన్నాయి కాబట్టి చాలా సుందరంగా ఉంది. మీరు వేరే సీజన్ లో వస్తే మాత్రము పూలన్నీ పోయి ఆకులు ఉంటాయి ఫుల్ గా. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇంకా ఫాల్ లో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నది మీద ఈ బ్రిడ్జ్ ఇలా ఉంది. ఇటు పక్క చూసినట్లయితే వాటర్ ఫైర్ ది చాలా దూరమే ఉన్నట్టుంది. మంచి సీజన్ లో అయితే అక్కడ అంతా కూడా అగ్గేస్తారు అనమాట, గ్యాస్ అంతా కూడా ఫైర్ వస్తుందంట మధ్యలో. ఇటు పక్కన ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు మొత్తం సిటీ సెంటర్ లో చాలా బాగా వాటర్ ఫ్రంట్ ఏరియా, రివర్ ఏరియా అంతా కూడా బాగా కట్టారు. సూర్యుడి వెలుగు జిగేల్ జిగేల్ అంటుంది చూడండి అక్కడ నుంచి. ఎండాకాలం వస్తేనేమో చాలా మంది జనాలు ఉంటారు, తుక్కు జనాలు ఉంటారు. చలికాలం వస్తే మాత్రము కొంచెం జనాలు ఉంటారు కానీ యాక్టివిటీ ఏముండదు అనమాట పెద్దగా, అన్ని క్లోజ్ ఉంటాయి. అదే కనుక కాలిఫోర్నియా అలాంటి ప్రాంతాల్లో అయితే వాతావరణం ఎప్పుడు బానే ఉంటుంది కాబట్టి ఏ సీజన్ లో అయినా ఏ యాక్టివిటీ అయినా బానే ఉంటుంది. అంతా కూడా రాళ్ళు ఇక్కడ రాళ్ళు బాగా దొరికేటట్టున్నాయి. మొత్తం రాళ్ల కట్టడాలు, అంతా బ్రిడ్జిలు అంతా కూడా. ఇది చూడండి ఎట్టుందో, ఈ నుంచి పోవడానికి కూడా ఉంది అటు పక్కకి, లేదా రోడ్ ఎక్కి పైకి పోవడానికి కూడా ఉంది. ఇంకా ఈ వాటర్ ఫైర్ ఏరియా నుంచి ఇటు పక్కకి వెళ్దాము. ఈ బ్రిడ్జ్ లో నుంచి పైన హైవే పోతా ఉంది. హైవే కింద బాగా నీట్ గా చాలా బాగా కట్టారు. ఇడంతా ఏదో మ్యాప్లు కూడా పెట్టారు. అమెరికాలో అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ తిండి తినాలంటే రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఎత్తుక్కొని ఈడ ఎక్స్ అండ్ థాయ్ అంట కుజిన్ అంట, బాగా లైట్లు గిట్లు పెట్టారు. చిన్నది డౌన్ టౌన్ లో ఉన్న రెస్టారెంట్, ఏముందో చూద్దాం. థాయ్ ఫుడ్ బాగానే తినొచ్చు, మనకి రైస్ కావాలి కాబట్టి. అన్నం తినాలంటే చైనీస్ ఫుడ్ కన్నా పోవాలా, లేకపోతే థాయ్ ఫుడ్ కన్నా పోవాలి. డ్రంకన్ నూడిల్స్ అని సుమారుగా $16 ఇక్కడ ఈ ప్లేట్. మన మ్యాగీ నూడిల్స్ మాదిరిగా వెడల్పుగా ఉంటాయి బాగా. థాయ్ రెస్టారెంట్ లో కొంచెం స్పైసీగా ఉంటాయి, మన కారానికి సరిపోయినట్టు. అమెరికాలో క్రౌన్ ప్లాజా హోటల్ అంట, చాలా రూమ్లు ఉన్నాయి, అసలు తుక్కున్నాయి. ఇక్కడ చూస్తే రూమ్ లోకి ఎంటర్ అయితేనే ఇక్కడ ఇట్లా ఉంది. ఇక్కడేమో కాఫీ మిషన్ ఉంది, కాఫీ తాగడానికి ఇట్లాంటి కప్పులు ఉన్నాయి. దీంట్లో రకరకాల డికాషన్లు ఉన్నాయి. కాఫీ పొడి ఉంది, ఇది తీసి దీంట్లో పెట్టి మిషన్ లో పెట్టి కాఫీ చేసుకోవచ్చు. తర్వాత చూపిస్తాను ఎట్లా చేయాలని. ఇక్కడ బాత్రూమ్ ఉంది, స్టాండింగ్ షవర్ ఉంది. కొన్ని హోటల్స్ లో అయితే బాత్ టబ్ ఉంటుంది. ఈ హోటల్ అయితే గ్రాండ్ గా ఉంది. లాస్ట్ మినిట్ లో చేసుకున్నాము, ఒక గంట ముందు అట్లా. సాయంత్రము మామూలుగా సాయంత్రం 3 గంటలకు చెక్ ఇన్ ఉంటుంది కానీ మేము వచ్చేటప్పటికి 9 అయింది. అంత మాత్రాన ఏమి ఒక పైసా కూడా ఏం తగ్గిరు. నిన్న అయితే 12 గంటలకి చెక్ ఇన్ చేసినా కూడా సేమ్ రేట్ ఉండింది. మనం కింగ్ బెడ్ తీసుకోవచ్చు, లేకపోతే 2 డబుల్ బెడ్లు కూడా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఆడలేదు, ఈడుంది ఫ్రిడ్జ్. ఏం పెట్టుకుంటామో మనం పెట్టుకోవచ్చు, ఏముంటాయి ఏదో తిండి మిగిలింటే పెట్టినాము. ఇక్కడ ఐస్ బాక్స్ ఉంటుంది ప్రతి దాంట్లో స్టాండర్డ్ గా. ఐస్ వేసుకోవడానికి అక్కడ ఐస్ మిషన్ ఉంటుంది బయట, అది పోయి ఐస్ నింపకొచ్చుకొని కొంతమంది డ్రింక్స్ లో వాటిలో కలుపుకోవడానికని అట్లా పెట్టినారు.